ఇక మనం తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి మే మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఒకసారి తెలియజేయండి గురువుగారు. ఇక్కడ సింహరాశి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఇవి 9 నక్షత్ర పాదాలు అన్నమాట. 3 నక్షత్రాలు అలాగే 9 పాదాలు. ఇవన్నీ కలిపి మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం వచ్చేటప్పటికి సింహరాశి జాతకులకి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవి ఏంటనేది ఒక్కోటి 1 by 1 చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదట విద్యార్థుల విషయానికి ఇచ్చేటట్లయితే చాలా బాగుంది. విద్యాయోగం బలంగా ఉంది. వీళ్ళు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కోరుకున్నటువంటి సీట్స్ని సాధించగలుగుతారు. మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అంటే బాగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో కానీ, వీళ్ళు మామూలు ఎగ్జామ్స్ రాసినా కానీ, ఎట్లా రాసినా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. విదేశీ విద్య కోసం అంటే విదేశాలు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఈ మాసం మంచి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటైతే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా బాగానే ఉంది. ఇక వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుంది. అంటే వ్యాపారస్తులు అంటే బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకైతే తిరుగులేదు. వీళ్ళకి ఈ మాసం వీళ్ళ టర్నోవర్ ఊహించిన దానికంటే పెరుగుతుంది. బంగారం ధరలు ఎంత పెరిగినా వీళ్ళ బిజినెస్ మాత్రం తగ్గదు. తగ్గపోగా ఈ మాసం టర్నోవర్ బాగా పెరుగుతుంది. అట్లాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళకి ఈ వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి బాగుంది. మరి ఎవరికి బాగాలేదంటే వ్యాపారస్తుల్లో లెదర్ బిజినెస్ అంటే తోళ్ళు, అంటే ఈ బెల్ట్లు, పర్సులు, ఇట్లాగా లెదర్కి సంబంధించి, ఆయిల్స్ అంటే నూనెలు, ఈ శనికారకత్వం సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే ప్లాస్టిక్స్, అసలు శనికారకత్వం అంటే ఇవన్నీ వస్తాయి. బ్లాక్ కలర్ ఐటమ్స్, నల్లగా ఉండేటువంటి ఐటమ్స్, ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు. అపరాల వ్యాపారం అంటే ఈ పప్పు ధాన్యాలు ఇవన్నీ చేస్తుంటారు, పెద్ద పెద్ద టర్నోవర్స్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళు ఎవరైనా కనుక ఉండేటట్లయితే వాళ్ళకి, ఆ వ్యాపారస్తులకు మాత్రం ఈ మాసం అనుకూలంగా లేదు. కొంచెం పెట్టుబడి పెట్టేటప్పుడు నేను చెప్పిన రంగాల వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. లేకపోతే కొంచెం భారీగానే నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కారణం ఏంటంటే శనీశ్వరుడి యొక్క దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఆ కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలు పనికిరావు. గురు కారకత్వంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి. అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి కొంత గెలుపు ఓటములు 50-50 ఛాన్సెస్గా ఉన్నాయి. అంటే అవతల వ్యక్తి జాతకం బలంగా ఉంటే వీళ్ళు గెలిచే అవకాశం తక్కువ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మేషరాశి, వృషభ రాశి, అలాగే కర్కాటక రాశి జాతకులకు ఉన్నంత రాజకీయ బలం ఇక్కడ సింహరాశి వాళ్ళకైతే లేదు. వీళ్ళకంటే అవతల వ్యక్తి వీక్ అయితే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అటువంటి ఫలితాలు వీళ్ళకి ఉన్నాయి. కాకపోతే వీళ్ళు గెలవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ మాసం రాజశ్యామల, రాజమాతంగి ఇటువంటి దశమహావిద్యల్ని కనుక కొంత సశాస్త్రీయంగా చేయించుకోగలిగితే, పరిహారాలు చేయించుకోగలిగితే తప్పనిసరిగా గెలుస్తారు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచన. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేక పవనాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళు రాజకీయ నాయకులనే కాదు, సర్వసాధారణంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రాబ్లం ఏంటంటే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన పక్కనే ఉంటూ మనల్ని ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళ నుంచి కొంత ప్రమాదం అనేది ఈ మాసం పొంచుంది. వాళ్ళు సహజంగా సింహరాశి వాళ్ళు ఇలా కనుక జరిగితే అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టరు శత్రువుల్ని. వాళ్ళని అంతకంత వాళ్ళకి సమాధానం చెప్పే వదిలిపెడతారు. కానీ ఎంత సమాధానం చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ అనేటువంటిది జరిగిపోతుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతిగా భజన చేసేవాళ్ళని నమ్మకుండా ఉంటాం ముఖ్యంగా ఈ మాసం వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ సింహరాశి వాళ్ళకి ఈ మాసం చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ప్రవర్తన, మన సంస్థలో పనిచేసే వ్యక్తి కావచ్చు, మన కింద పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మనతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి మన కింద పనిచేస్తున్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే పొరపాటున వాళ్ళు తప్పు చేస్తే బహిరంగంగా విమర్శిస్తారు. 10 మంది ముందు పట్టుకుని చెడామడా తిట్టేస్తారు. ఈ తిట్టేసినప్పుడు అవతల వ్యక్తి ఏమీ చేయలేకపోవచ్చు, తాత్కాలికంగా తలంచుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రహస్యంగా అతను శత్రువులాగా తయారవుతాడు.
ఆ తయారైన వ్యక్తి మన జాతకం వీక్ అయినప్పుడు ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వాళ్ళు తెచ్చుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన. తర్వాత కొంచెం స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యమైన సూచన. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి హెల్ప్ చేసే వ్యక్తి స్త్రీ ఏవైనా కావచ్చు, అంటే స్నేహితురాలు కావచ్చు, లేదా వేరే బంధువుల్లో తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసేటువంటి వాళ్ళ విషయంలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, వివాదాస్పదంగా ప్రవర్తించడం చేయకుండా ఉండాలి. చేసేటట్లయితే కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి సంబంధించిన విషయం.